అందరికీ నమస్తే, వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈరోజు ముందుగా మనం ఆజాద్ హైదరాబాద్ పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు, ₹1 వరకు జరిమానా విధింపు. పేపర్ లీకేజీలకు ఇక కఠిన చర్యలు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తే 5 ఏళ్లు జైలు శిక్ష, ₹10 లక్షల జరిమానా. అమల్లోకి వచ్చిన ప్రివెన్షన్ యాక్ట్ వెరీ గుడ్, మంచి చర్య తీసుకున్నారు. ఇకపై ఎవరైనా పేపర్ లీకేజ్ చేస్తే ఖచ్చితంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ₹1 వరకు కూడా జరిమానా విధించేటటువంటి అవకాశాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలపై ఆందోళన తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం చేయడం పట్ల ఇలా ఒక మంచి హర్షం వ్యక్తం చేయొచ్చు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే హెల్త్ టూరిజం హబ్గా తెలంగాణ, పేదలకు క్యాన్సర్ వైద్యం అందిస్తున్న బసవతారకం శంషాబాద్ 1000 ఎకరాల్లో మెడికల్ హబ్, ఎయిర్పోర్ట్ నుండి గ్రీన్ ఛానల్ ఏర్పాటు, బసవతారం క్యాన్సర్ ఆసుపత్రి సేవలకు ప్రశంసలు. 24వ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబుతో పోటీ పడే అవకాశం వచ్చింది. 18 గంటలు పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఆదర్శంగా నిలిపాలని ఇవాళ బసవతారకం సంబంధించినటువంటి 24వ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. ఇలా అట్లాగే రేవంత్ రెడ్డికి ఒక జ్ఞాపికను కూడా బసవతారకం హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్, తర్వాత దాని ట్రస్ట్కు సంబంధించినటువంటి ఇవాళ నందమూరి బాలకృష్ణ ఇవాళ ఒక జ్ఞాపికను ముఖ్యమంత్రికి అందిస్తున్నటువంటి దృశ్యం చూడొచ్చు. ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవలు అందించడం సంతోషం. పేదలకు సేవలు అందించే ఉద్దేశంతో నాడు ఎన్టీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణం చేశారు. ఎన్టీఆర్ ఆలోచన విధానాలను కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా చేశారు. పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆలోచనలు అమలవుతున్న తీరు చూసి ఆయన మనల్ని స్వర్గం నుండి ఆశీర్వదిస్తారు. పేదలకు క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడేయడానికి వైద్య రంగానికి విశేష కృషి చేసిన ఎన్టీఆర్ బసవతారకం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఇంకో వార్తా కథనం చూడొచ్చు. మీ అబద్ధాలకు గ్లోబల్స్ ఉలిక్కి పడుతున్నాడు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తున్న ప్రభుత్వం, బొగ్గు గనుల వేలంలో పాల్గొనడమే నిదర్శనం. కాంగ్రెస్ బీజేపీలకు తోడు దొంగలు అంటున్నా ఇవాళ మన కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీలను తోడు దొంగలని అంటున్నారు. బీజేపీలో అధ్యక్ష పదవిపై పోటాపోటీ, అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారే పైరవీలు. రాజాసింగ్ వీడియోతో పార్టీలో లొల్లి, సెల్యూట్ తెలంగాణ సభకు ఎమ్మెల్యే డుమ్మ, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న ఎంపీ రఘునందన్ రావు. బీజేపీ పార్టీలో అధ్యక్ష పదవికి తీవ్రమైనటువంటి పోటీ నడుస్తుంది. ఈ వార్తా కథనాంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత కేంద్రం పన్నుల వాటా సవరించాలి, కేంద్ర ప్రాయోజిత పథకాలపై పునర్సమీక్షించాలి. సర్ఛార్జీలు, సెస్లపై 10% మించి ఉండొద్దు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయింపు పెంచాలి. ఫెర్టిలైజర్స్ పై జీఎస్టీ 18 నుండి 5% తగ్గించాలి. నిర్మలమ్మతో బట్టి భేటీ అని చెప్పేసి మరొక వార్తా కథనాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇలా దిశ పేపర్లో ఒక ముఖ్యమైనటువంటి వార్తా కథనం చూడొచ్చు. 6 ఏళ్లలో ₹18,000 కోట్లు రైతు బంధు రూపంలో వెంచర్లు, బీడు భూములు, హైవేలకు 20 ఎకరాలకు పైగా ఉన్న వారికి సుమారు ₹5,000 కోట్ల ఇచ్చారట. ₹72,910 కోట్లలో పావు వంతు వీటికే పెట్టుబడి సాయం పేరుతో కట్టబెట్టిన గత సర్కార్. అందుకు సంబంధించిన లెక్కలు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ప్రజల ముందుకు పూర్తి వివరాలు. బీఆర్ఎస్ సాయంలో తీసుకొచ్చిన రైతు బంధు పథకం ద్వారా 1000 కోట్లు వృధా అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018 నుండి 2023 వానాకాలం వరకు 11 విడతల్లో సుమారు ₹72,910 కోట్లను రైతు బంధు స్కీమ్ కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో సుమారు 18,000 కోట్లు అనర్హులకు, అవసరం లేని భూములకు అప్పనంగా ముట్టజెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని తెలుస్తుంది. వెంచర్లు, బీడు భూములు, హైవేలకు సైతం సాయం అందించినట్లు తెలిసింది. 20 ఎకరాలు పైబడిన రైతులకు ఏకంగా ₹5,000 కోట్ల సాయం కింద అందినట్టు తెలిసిందని సమాచారం. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్, బడా పారిశ్రామికవేత్తలు సైతం ఉన్నట్టు సమాచారం. రైతు బంధు ద్వారా ఎంతమంది అనర్హులు లబ్ధి పొందారు, ఎంత మొత్తంలో ప్రయోజనం రాయింది అనే కోణంలో ఇవాళ దర్యాప్తు చేస్తున్నారు. రైతు బంధు లెక్కలు తీస్తే 1000 కోట్లకు పైగా ఆదా. వెంచర్లకు పెట్టుబడి సాయం, ధరణి మాధ్యమంతో పాస్బుక్స్ అధికారులకు తెలిసిన నో రియాక్షన్ పట్టించుకొని గత ప్రభుత్వం సర్కార్ ఖజానాకు గండి. చూసినరా ఇవాళ ఎంత పనిచేసిండు కేసీఆర్. ఇవాళ 20 ఎకరాలకు పైగా ఉన్నటువంటి వాళ్లకు ఇవాళ
కోట్లాది రూపాయలు 70,910 కోట్ల రూపాయల పావు అంటే రైతు బంధులో పావు వంతు కూడా ధనికులకే అట. ఇందులో ఐఏఎస్ ఉన్నారు, తీసుకోవడా జీతం గవర్నమెంట్ జీతం వస్తుంది కదా, ఐఏఎస్లో కూడా అంత విచక్షణ లేదా? ఆనాడు ప్రభుత్వ యొక్క పరిపాలన విభాగంలో ఐఏఎస్లు కూడా అక్రమంగా ఇవాళ భూములు సంపాదించుకుని ఆ భూములలో కూడా ఆ భూముల పేరుతో రైతు బంధు తీసుకోవడం అనేది ఎంత దిగజారినతనం. ఇలా కేసీఆర్ కుటుంబంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భూస్వాములకు ఇటువంటి అనరులకు ఇటువంటి రైతు బంధు ద్వారా ప్రజాధనాన్ని ఎంత పావు వంతు ప్రజాధనాన్ని అనరులకు ఇలా కేటాయించడం అనేది అత్యంత విచారించదగ్గటువంటి విషయంగా పేర్కొనవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదన్నీ చిట్టా చేయడం, రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రైతు బంధు ఎవరికి ఇవ్వాలి, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పే విషయాన్ని ఇలా హర్షించదగ్గ విషయమే. ఇట్లాంటి వాటిని అరికట్టొచ్చు. అది కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. ప్రజాధనం ఇవాళ నిజమైన అర్హులైనటువంటి రైతులకే దక్కాలి. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఆర్థిక సహకారం అనేది చాలా అవసరం. అటువంటి నిర్ణయాలు ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సమావేశాల్లో మేము చేసి దానికి ఒక కమిటీ కూడా వేశారు కాంగ్రెస్ పార్టీ. ఆ కమిటీ ఒక నివేదిక కూడా సమర్పించనుంది. ఆ నివేదికను మొత్తం అసెంబ్లీలో చర్చకు పెట్టి ఇవాళ ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా తీసుకొని ఒక చట్టరూపం ఒక విధానంగా రైతు బంధు అర్హులకు దక్కే విధంగా ప్రభుత్వం చేయబోతున్నది. మరో ముఖ్యమైనటువంటి మన సాక్షి పేపర్ మనం చూసుకున్నట్లయితే సాక్షి పేపర్లో ఈరోజు ప్రధానంగా ఏం వార్తలు వచ్చినాయో మనం ఒకసారి చూద్దాం. సాక్షి పేపర్లో ఒక ముఖ్యమైనటువంటి వార్తా కథనం సాక్షి పేపర్లో వచ్చింది. కొత్త చట్టమే భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సర్కార్ చర్యలు. ROR 220 చట్టం పూర్తిగా మార్చాలని నిర్ణయం. వాస్తవం, ROR 220 చట్టం పూర్తిగా మార్చాలి. ఎందుకంటే ఇవాళ ధరణి రూపంలో కూడా చాలా అవకతవకలు జరిగి ఇవాళ రైతులు నష్టపోయేటటువంటి పరిస్థితి. ఇప్పటికీ MRO కార్యాలయాలకు చెప్పులు అరిగేలా తిరుగుతూ అటు కలెక్టరేటు, RDO, MRO కార్యాలయాలకు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇవాళ సమస్యకు పరిష్కారం నోచుకోవడం లేదు. వాస్తవంగా ROR 2000 చట్టం పూర్తిగా మార్చితేనే రైతులకు ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పొచ్చు. పాత చట్టంతో సమస్యల పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయనే అభిప్రాయం. పాత చట్టాన్ని సవరించాలని కొత్త చట్టమైన ఒకే అన్న ధరణి కమిటీ తమదైన ముద్ర ఉండేలా కొత్త చట్టం వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు. కీలక సవరణలతో ROR 2024 చట్టం ముసాయిదా రూపకల్పన పనిలో అధికారిక వికేంద్రీకరణ, రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటుపై స్పష్టత. 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూములు, 9 లక్షల ఎకరాల సాదా బైనామాలకు పరిష్కారం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తొందరగా తీసుకురండి. బిల్లు రైతులు ఎదురు చూస్తున్నారు. మీరు తెచ్చేటటువంటి 2024 ముసాయిదా చట్టం రూపకల్పన ఏందో అది రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలని ఆశిద్దాం. అసైన్డ్ భూదాన్ కంగాలీకి చెక్. అసైన్డ్ భూదాన్ వక్ దేవాలయ భూములకు సంబంధించిన కంగాలి కూడా లేకుండా అన్ని సమస్యలు పరిష్కారం చూపే విధంగా పాత చట్టాన్ని మార్చే కొత్త చట్టాన్ని తయారు చేస్తామని రెవెన్యూ ట్రిబ్యునల్ పునరుద్ధరణ లాంటి కీలక అంశాలపై కొత్త చట్టంలో ఉంటాయని తెలుస్తున్నది. ఇక ఇంకో విషయం ఏంటంటే మంచి నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం. పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు వర్తింపు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అట. మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఒక దోహదకారం అవుతుంది. ఎందుకంటే పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు వర్తింపు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. త్వరలో ఉత్తర్వులు. ఇకపై విద్యా సంస్థలు బిల్లులు చెల్లించనున్న సంబంధిత శాఖల విభాగాధిపతులు. హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో విధులు విడుదల కాక సర్కారు బడులు, కళాశాలకు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక పోర్టల్తో అనుసంధానం. సర్కారీ విద్యాలయాలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కామ్లు ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్ రూపొందిస్తున్నాయి. ఇది మంచి హర్షించేందుకు విషయం. తొందరగా మీరు ఈ పాఠశాలకు ఉచిత, అట్లాగే ప్రభుత్వ కళాశాలకు ఉచిత, విశ్వవిద్యాలయాలకు కూడా ఉచిత విద్యుత్ వర్తింపజేస్తే ఇది చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను, పాఠశాలను చాలా నెగ్లెక్ట్ చేసింది. చాలా అశ్రద్ధ చేయడం ద్వారా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఇలా పాఠశాల కావచ్చు కొంత కుంటుపడినటువంటి పరిస్థితి. ఇటువంటి
ఉచిత విద్యుత్ ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇవ్వడం అనేది హర్షం వ్యక్తం చేయొచ్చు. కొంత ఆందోళన కలిగించేటటువంటి వార్తను మన నవ తెలంగాణలో ఒక బ్యానర్ వార్తాంశంగా మనం చూస్తున్నాం. ఇక్కడ నిద్ర వస్తలే పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు నిద్ర నాణ్యత ఆరోగ్యంపై ప్రభావం పలు మెట్రో నగరాల్లో అధిక మార్పులట. దేశంలో ఉష్ణోగ్రతల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి కాలంలో ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలతో పోల్స్తే రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పెరగటం దేశ ప్రజలను మరింత కలవర పెడుతున్నది. రాత్రులు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మానవుల నిద్ర నాణ్యత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. వాస్తవంగా ఇలా ఢిల్లీ లాంటి మహానగరాల్లో మనం చూస్తున్నాం ఏ రకంగా ఆడ ఎండ తీవ్రతకు మొత్తం అక్కడ పరిస్థితి ఏ రకంగా అయ్యింది. మెట్రో నగరాల్లో మొత్తం ప్రజలు అక్కడక్కడ పొద్దుంతా ఆఫీసులల్లో పని ప్రదేశాలకు పోయి సొలిసి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇరుకిరుకు గదుల్లో మెజార్టీ ప్రజలు ఇరుకిరుకు గదుల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మిగతా ఈ ఉష్ణోగ్రతల కారణంగా కూడా నిద్ర పట్టకపోవడం ద్వారా ఆయుష్పై ఇవాళ ఆయుష్ తగ్గుతున్న ఆయుష్ ఇవాళ మనం అవుతుందని చెప్పేసి కొన్ని అధ్యయనాలు వెల్లడించినాయట. బొగ్గు పౌలను నేరుగా సింగరేణికి కేటాయించాలి. వేలం పాటకు వ్యతిరేకంగా 28-29 తేదీలో ధర్నాలు. సిపిఎం రాష్ట్ర కమిటీ ఒక పిలుపు ఇచ్చింది. నేరుగా సింగరేణికి కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ఆందోళన కార్యాచరణను తీసుకోబోతున్నారు. ఇలా సింగరేణి పరిరక్షణ కోసము ఇలా 28-29 తేదీల్లో ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి ఒక కార్యాచరణ రూపొందించుకున్నటువంటి పరిస్థితి. చంద్రబాబుతో పోటీ పడతా అందుకు నాతో పాటు అధికారులు కష్టపడాల్సిందే. శంషాబాద్ హెల్త్ హబ్ 500 నుండి 1000 ఎకరాల కేటాయింపు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మరొక ఈ వార్తాంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇంకోటి ముఖ్యమైనటువంటి వార్త, కేంద్ర మంత్రికి నీట్ సెగ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ అరవింద్ ఇండ్ల ముట్టడి. విద్యార్థి యువజన సంఘాల నాయకుల అరెస్ట్. నిజామాబాద్లో విద్యార్థులపై లాఠీ చార్జీ. మహబూబ్ నగర్లో భారీ ప్రదర్శన. విద్యార్థి సంఘాల ఐక్య కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఒక మన కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరవింద్ ఇండ్లను ముట్టడించినటువంటి మరొక వార్తను చూడొచ్చు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం సెగ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ ఎంపీ అరవింద్ను తాకింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎన్డీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం వారి ఇళ్ల ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా నిజామాబాద్లోనైతే ఒక లాఠీ చార్జ్ కూడా దారితీసినట్లు ఒక వార్త కథనాన్ని మనం చూడొచ్చు. రియల్టర్ల మోసాలు, అసైన్డ్ భూముల్లో వెంచర్లు అనే మరొక వార్తా కథనాన్ని ఇక్కడ చూస్తున్నాం. కేటీఆర్ ఒక ఆరోపణ చేస్తుండు, కేటీఆర్ ఒక ఆరోపణ చేస్తుండు, కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు, వనరులను దోచుకోవడంలో దొందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి నువ్వేం చేసినావు? 10 ఏళ్ల మీ ఏలుబడిలో మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు సంబంధించి వాళ్ళకే ఇవాళ సింగరేణి గనులను కేటాయించినటువంటి విషయం వాస్తవాలు బయటపడ్డాయి. అంటే మీరు కూడా చేసింది ఏంటి? సింగరేణిని ఈ స్థితికి తీసుకురావడంలో మీ పాత్ర చాలా కీలకమైంది. సింగరేణికి మీరు ద్రోహపూరితమైనటువంటి విధానాలను కొనసాగించడం ద్వారా ఇప్పుడు వాటిని కంటిన్యూస్ గా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి. కాబట్టి ఎవరు తక్కువ కాదు, అందరూ ఒకే గూటి పక్షులుగా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేశారు అనేది వాస్తవం. లేని భూమికి రైతు బంధు. ధరణిలో లోపాలను అడ్డు పెట్టుకొని భూమి లేకున్నా పట్టా చేసిన రెవెన్యూ ఆఫీసర్లు. 2 ఏళ్ల నుండి రైతు బంధుతో పాటు బ్యాంక్ లోన్ కూడా తీసుకున్న అక్రమార్కులు. రైతులు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి సూర్యాపేట జిల్లాలో ఘటన. 3పై కేసు నమోదు చేసిన పోలీసులు. ధరణిలో లోపాలను అడ్డుపెట్టుకొని భూమి లేకున్నా రెవెన్యూ ఆఫీసర్లు పాస్ పుస్తకాలు మంజూరు చేయగా కొందరు అక్రమార్కులు ఆ భూములకు రైతు బంధుతో పాటు బ్యాంకు లోన్ కూడా తీసుకున్నారు. అయితే అసలు రైతు ఫిర్యాదు చేయడంతో బండారం బట్టబయలైంది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమాన్ కోటలో ఈ ఘటన జరిగింది. చూడండి, లేని భూములకు కూడా రైతు బంధు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎంత రెవెన్యూ డిపార్ట్మెంట్ లా ఎంత అవినీతి ఉంది. కొందరు ఎంఆర్ఓలు ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారు. పదే ఇవాళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ ఇట్లాంటి అవకతవకలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇలా వీటన్నిటిని కూడా మనం అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
చర్యలు తీసుకోవాలి, అక్రమంగా భూమిని పట్టా చేయించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, తమకు సంబంధించిన లేని 2.10 ఎకరాల భూమిని పట్టా చేసుకొని బ్యాంకు రుణాలతో పాటు రైతు బంధు అక్రమంగా పొందుతున్నారు, జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పేసి రైతు వెంకటరెడ్డి ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తర్వాత త్వరలో కేసీఆర్ ఇంటికి ఈడీ అని చెప్పేసి మన ఎంపీ రఘునందన్ పేర్కొంటున్నారు. గొర్రెల స్కామ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పేరే వినిపిస్తున్నది రఘునందన్ రావు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంత జాప్యం చేస్తున్నట్టు కూడా కనపడ్డది. ఇప్పటికీ అరెస్టు చేయకపోవడానికి కారణం ఏంటి కేసీఆర్ అనేది ప్రధానంగా ఇవాళ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇవాళ ఇప్పుడు ఎవరైతే నిందితులు ఇవాళ పోలీస్ ఆఫీసర్లు అక్రమాలకు పాల్పడి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేశ ద్రోహంతో కూడుకున్నటువంటి నేరాలకు పాల్పడి ఇలా జైల్లో ఎవరైతే ఉన్నారో, తర్వాత ఇంకో మాజీ డీజీపీ ఇవాళ విదేశాల్లో ఎట్లయితే ఆరోగ్యం బాగలేదని తలదాచుకున్నాడో వాళ్ళని ఇప్పటికి కూడా రప్పియకుండా ఇవాళ కేవలం ఇవాళ ఏదైతే రాధాకృష్ణన్ భుజంగరావు లాంటి పోలీస్ ఆఫీసర్లు మా బాస్ చెప్తేనే చేశామని పేర్కొన్నప్పటికీ ఇలా ఏం చేసినా అధికార పార్టీ అలాంటి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వివరించమని ఎన్నిసార్లు వాళ్ళ స్టేట్మెంట్లో చెప్పినా కానీ ఇవాళ ఎందుకు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిష్పక్షపాతంగా ముందుకు వెళ్ళలేకపోతుంది, కేసీఆర్ను ఇవాళ ఎందుకు అరెస్టు చేయలేకపోతుంది అనే ప్రశ్నలు ఇలా వస్తున్నాయి. అట్లాంటి విషయంలో ఇవాళ గొర్రెల స్కామ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇలా కేసీఆర్ను త్వరలో ఈడీ ఇవాళ మొత్తం అరెస్టు ఈడీ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఈ హెచ్చరిక అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయమే. ఎందుకంటే ఈడీ టేకప్ చేస్తే అప్పుడు కేంద్ర పరిధిలోకి కూడా ఈ కేసు పోయేటటువంటి అవకాశం ఉంది. తద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇవాళ చాలా కీలక విషయాలు కూడా బయటపడేటటువంటి అవకాశం ఉంది. త్వరలో మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ వస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో గొర్రెల స్కామ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అధికారులంతా మాజీ సీఎం కేసీఆర్ పేరే చెప్తున్నారని, అన్ని వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయని పేర్కొన్నారు. శనివారం మీర్పేటలో హోటల్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ షిప్ లా మునిగిపోతుందని, ఆ పార్టీ గురించి ఇక చరిత్రలో రాసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. బీఆర్ఎస్ కు సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఖాయమన్నారు. కేసీఆర్ హరీష్ రావు ఎవరు వచ్చినా బీజేపీలోకి స్వాగతిస్తామన్నారు. మళ్ళా కేసీఆర్ హరీష్ రావు ఎవరు వచ్చినా బీజేపీలోకి స్వాగతిస్తారు. మళ్ళీ ఇంకో పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్ అయిపోయాయి. అంటే ఇదంతా ఈడీని ఎందుకు పంపిస్తారు? మీ బీజేపీలోకి వీళ్ళని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేసుకోవడానికి ఏమైనా ఒత్తిడి చేస్తుండ్రా? ఈ ఒక్క పదం పైన అంతా సకదనం ఉంది, గీడికి వచ్చే వరకు ఏముంది? వాళ్ళు హరీష్ రావు కేసీఆర్ మా పార్టీలోకి వస్తే, కాంగ్రెస్లోకి వస్తే మేము ఖచ్చితంగా స్వాగతిస్తామంటున్నారు. కేసీఆర్ హరీష్ రావు ఎవరు వచ్చినా బీజేపీలోకి స్వాగతిస్తామని అన్నారు. అంటే మీ పార్టీలోకి రావడానికైనా ఈడీ వేయబోతున్నారు. నిజంగా ఇలా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది కొంత నడక నడుస్తుంది. ఇప్పటికీ కేసీఆరే కారణము అని పదే ఎవరైతే మా పోలీస్ అధికారులు ఇవాళ నిందితులు ఎవరైతే జైల్లో ఉన్నారో రిమాండ్ ఖైదీలుగా వాళ్ళు పదే స్టేట్మెంట్లలో చెప్తున్నారు. చెప్పినప్పటికీ కేసీఆర్ పై ఇవాళ మేము మా బాస్ చెప్తేనే చేస్తామని వాళ్ళు అంటున్నప్పటికీ ఇప్పటికి ఒక చిక్కుముడి పెట్టి ఆ డీజీపీ హైదరాబాద్ లో ఉన్నారు, అతని మీద మొత్తం నెట్టేసినటువంటి పరిస్థితి. మొత్తం ఈ అరెస్టు అటు డీజీపీని అమెరికా నుంచి పిలిపించి అరెస్టు అదుపులోకి తీసుకోకుండా మరోవైపు ఇక్కడ ఇలా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ని జాప్యం చేస్తున్న కారణంగా ఇలా వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని ఈడీని పంపిస్తాం, ఇక్కడ రైడ్ చేపిస్తామని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వాళ్ళ చేతికి పోయేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు మళ్ళొక స్టేట్మెంట్ మనం చూడొచ్చు, కేసీఆర్ హరీష్ రావును బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ప్రజల వైపు నిలబడి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజాయితీగా నిష్పక్షపాతంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వము ఏం చేస్తుందో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకో వార్తా కథనం, నిరుద్యోగుల హామీలను నెరవేర్చండి, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ.
అయ్యా మీరున్నప్పుడు నిరుద్యోగులను మొత్తం దగా చేశారు. 10 సంవత్సరాల మీ ఏలుబడిలో ఇవాళ నియామకాలు అనే తెలంగాణ నిదానంలో నియామకాలు అనే విషయం మీద ఒక ప్రధాన డిమాండ్ మీద యువతరం ఇక్కడ విద్యార్థి యువకులంతా కూడా పోరాటం చేస్తూ తమ ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాటాలు చేశారు. ఆత్మహత్యలకు పాటుపడ్డ అమరవీరులు మరోవైపు ఉద్యమకారులు జైళ్ల పాలే పోరాటాలు చేసి ఇవాళ రేపు తెలంగాణ వస్తే మాకు నియామకాలు మాకు ఉద్యోగాలు దొరుకుతాయని ఆశించిన వాళ్ళ ఆశలను వమ్ము చేసి ఇలా నీతులు చెప్తుండే హరీష్ రావు. సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖనట. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మరి మీరు ఏమో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు, ఇలా నిరుద్యోగుల తరఫున లేఖ రాస్తున్నావు. ఇదంతా ద్వంద్వ నీతే. ఇటువంటి స్టేట్మెంట్లలో కూడా ఏమాత్రం నిజాయితీ లేదు. మీరు మొత్తం నిరుద్యోగులతో ఆటలు ఆడుతున్నారు అనేది స్పష్టమవుతుంది. మరోవైపు నీట్ పరీక్ష రద్దు చేయాలని ఓయూలో ఎన్ఎస్యుఐ నేతల ఆమరణ దీక్ష అని చెప్పేసి మరొక వార్తా కథనం చూడొచ్చు. బొగ్గు గనుల వేలంపై బీఆర్ఎస్ డబుల్ గేమ్. అప్పట్లో సన్నిహితులకు కట్టుపెట్టి ఇప్పుడు గగ్గోలు. 2015లోనే తాడిచెర్ల బ్లాక్ ను ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన నాటి కేసీఆర్ సర్కార్ సింగరేణిని కాదని ఆంధ్ర కంపెనీ ఏఎంఆర్ కు 30 ఏళ్ల పాటు లీజు. అదే ఏడాది మినరల్స్ అండ్ మైన్స్ చట్ట సవరణలకు బీఆర్ఎస్ మద్దతు. నాడు తెలంగాణలోని బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తే చోద్యం. నిరుడు వేలంలో పాల్గొనొద్దని సింగరేణికి ఆర్డర్స్. ఫలితంగా కొయ్యగూడెం సత్తుపల్లి గనులు 2 ప్రైవేట్ కంపెనీలకు. కేసీఆర్ చేసినటువంటి నష్టం ఇవాళ చూడు. బొగ్గు గనుల వేలంపై బీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడినట్టు మరొక స్టేట్మెంట్ కూడా మనం చూడొచ్చు. గాజాలో ఇజ్రాయెల్ దాడి, 39 మంది మృతి. గాజాలో రోజుకో విషాదం. ఇజ్రాయెల్ వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. శనివారం ఇజ్రాయెల్ నిర్వహించిన 2 వేర్వేరు వైమానిక దాడుల్లో 39 మంది పాలస్తీనులు మృతి చెందగా తాజాగా సిటీలోని పురాతనమైన ఆల్ షాతి శిబిరంపై జరిగిన దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు ఆల్తుపా జిల్లాలో చనిపోయారు. చూడు, చిన్నారులు వీళ్ళు ఏం పాపం చేసిండ్రు? ఈ యుద్ధోన్మాదంలో చిన్నారులు చిదివేయబడుతున్నారు, బలవుతున్నారు. చూడు, ఇలా ఒక దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల మృతదేహాలను తరలిస్తున్న సహాయక సిబ్బంది. ప్రపంచ పౌరులందరూ ఇట్లాంటి దారుణాలను ఆపడానికి గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఇండియా నుంచి కూడా ఇవాళ ఇటు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఈ యుద్ధోన్మాదాన్ని ఆపడానికి ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. అక్కడ చిన్నారులు ఏం చేస్తుంటారు? ఆ చిన్నారులకు ఆ యుద్ధంలో ఏమైనా భాగస్వామ్యం ఉన్నదా? ఇలా అన్యం పుణ్యం ఒక బాలల హక్కులను కూడా కాలరాస్తూ బాలను మొత్తం యుద్ధం పేరుతో చంపేస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ యుద్ధోన్మాదాన్ని ప్రపంచ పౌరులందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరొక ముఖ్యమైనటువంటి వార్త, నూతన చట్టాలపై అధ్యయనం చేయాలి. న్యాయవాదుల శిక్షణ కార్యక్రమంలో జస్టిస్ సుజయ్ పాల్ నూతన చట్టాలను అంటే ప్రజా వ్యతిరేక నూతన చట్టాలను అమలు చేయడం, క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఇలా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. 147 మంది ఎంపీల ప్రమేయం లేకుండా బీజేపీ ప్రభుత్వం అక్రమంగా ఈ నూతన చట్టాలు తీసుకొచ్చి ప్రజలపై తీవ్రమైనటువంటి నిర్బంధం మోపేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇవి నల్ల చట్టాలుగా పేర్కొనొచ్చు. ఎందుకంటే ఇప్పటికే లాకప్ డెత్లు కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చూస్తున్నాం. తాజాగా ఈరోజు నిన్న యూపీలో లాకప్ డెత్ ఒకటి జరిగింది. ఇట్లా ఇవాళ పోలీసులకు విస్తృత అధికారాలు ఇచ్చి అక్రమ నిర్బంధాలు చేసేటటువంటి చట్టాలు తీవ్రతరమవుతున్నాయి. సిఆర్పిఎస్ స్థానంలో ఇవాళ నూతన చట్టాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ చట్టాలు అనేటివి ఇవాళ ఆర్ఎస్ఎస్ చట్టాలుగా మనం పేర్కొనవచ్చు. ఈ చట్టాల పేర్లు కూడా ఒక సంస్కృతం పేర్లు పెట్టినటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అంటే ఎంత నిరంకుశమైనటువంటి చట్టాలు తీసుకొస్తూ ఇలా పోలీసులకు విస్తృత అధికారాలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పౌర హక్కులను కాలరాసేటటువంటి ప్రమాదం చాలా ఉన్నది. ఇందులో భాగంగానే ఈ చట్టాల అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు ఇవాళ వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ పరిణామం ఆ రోజు ఏకపక్షంగా బీజేపీ ఎవరిని మిగతా ప్రతిపక్ష పార్టీ ఎంపీలను లెక్క చేయకుండా దేశవ్యాప్తంగా ఒక ఏకాభిప్రాయానికి రాకుండా ఏకపక్ష ధోరణితో ఈ చట్టాలు ఇటువంటి నిరంకుశమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు. దీని అమలు కోసం ఇప్పుడు ప్రయత్నాలు తీవ్రతరమవుతున్నాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏలోని మిత్రపక్షాలు ముఖ్యంగా అటు చంద్రబాబు తర్వాత నితీష్ కుమార్ దీనిపై కొంత ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రేపు జరగబోయేటటువంటి
పార్లమెంట్ సభలలో వీటికి సంబంధించినటువంటి విషయాలు చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎటువంటి చర్చ చేయకుండా, పౌర సమాజంలో ఎటువంటి చర్చ చేయకుండా, ఇవాళ వివిధ న్యాయ నిపుణులతో ఎటువంటి చర్చ చేయకుండా ఏకపక్షంగా తీసుకొస్తున్నట్టు ఈ చట్టాలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయవాదుల శిక్షణ కార్యక్రమంలో జస్టిస్ సుజయ్ పాల్ శిక్షణ కార్యక్రమం మాట్లాడుతున్న బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, చిత్రం జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ ఎం రాజేందర్, జస్టిస్ పి శ్యామ్ కాశీ, జస్టిస్ సుజయ్ పాల్ ఇవాళ పాత చట్టాల స్థానంలో వస్తున్న నూతన చట్టాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవడానికి నిరంతరం అధ్యయనం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ న్యాయవాదులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సంయుక్తంగా హైదరాబాద్లోని BRBVRR పోలీస్ అకాడమీ న్యాయవాదులకు కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన 2 రోజుల శిక్షణ కార్యక్రమానికి శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జస్టిస్ సుజయ్ పాల్ మాట్లాడుతూ CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, సంస్కృత పదం చూడండి, ఆర్ఎస్ఎస్ రూపొందించినట్టుంది చట్టాలను. ఇలా IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనట, ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య అధినియమం. ఎవరికి అర్థమైతే చట్టాల పేర్లు? అటు ఇంగ్లీష్ కాదు, ఇటు హిందీ కాదు, సంస్కృత పదాలు తీసుకొచ్చి పెట్టేసిండ్రు. ఎవరికి అర్థమైతే ఈ సంస్కృత పదాలు? RSS ఒక భాష సంస్కృతం. ఇలా అటువంటిది ఈ రకంగా ఇటువంటి సంస్కృత పదాలతో చట్టాలు తీసుకురావడం అంటే స్పష్టమవుతుంది ఇవి RSS చేసినటువంటి చట్టాలు, వాటి అమలు కోసం క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం జూలై నుండి అమల్లోకి వస్తున్నాయని, న్యాయవాదులు ఈ చట్టాలు వాటిలో నిబంధనలు బాగా చదివి అవగాహన పెంచుకోవాలని కొత్త చట్టాలపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిన బార్ కౌన్సిల్ జ్యుడిషియల్ అకాడమీలను అభినందించారు. ఇక వాళ్ళు చట్టసభల్లో వాళ్ళు రూపొందించారు. 147 మంది ఎంపీల ప్రమేయం లేకుండా, దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగకుండా ఇటువంటి నిరంకుశ చట్టాలను అమలు చేయడానికి అలా న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమం 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి, ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇటువంటి నిరంకుశ చట్టాలను ఇవాళ అమలు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒక అరెస్ట్ చేయాలంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి సెర్చ్ వారెంట్ లేకుండా ఇవాళ ఇంటికి వెళ్ళి ఇవాళ నిర్బంధించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అక్రమంగా. అంటే ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేసేటటువంటి ఈ ప్రభుత్వాలు ఒకవేళ కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడే ఉద్యమకారుల పైనే కావచ్చు, లేకపోతే పౌర సమాజం ఏదైనా కావచ్చు, వాళ్ళందరినీ నిరంకుశంగా అరెస్టు చేసి ఇవాళ ఎటువంటి బెయిల్ లేకుండా ఎప్పుడు అంటే అప్పుడు ఇవాళ ఛార్జ్ షీట్ వేయక ముందు 90 రోజులలో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఇవాళ విచారణకు వాళ్ళు కస్టడీలో తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు డైరెక్ట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి ఆ సంబంధిత నిర్బంధంలో ఉన్న వ్యక్తిని ఇవాళ కస్టడీ కోరేటటువంటి అవకాశం ఉంది. అటువంటి వాటికి ఈ నూతన చట్టాలు ఇవాళ దారితీస్తున్నాయి. కాబట్టి పౌర హక్కులను కారణం రాసే చట్టాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో ఇవాళ మిగతా భాగస్వామ్య పక్షాలతో మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ మునుపు దూకుడుగా ఇటువంటి చట్టాలను తీసుకొచ్చింది. ఇటువంటి దూకుడును అరికట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని, ఈ ఎన్డీఏ మిత్ర పక్షాలకు ఆ కర్తవ్యం ముఖ్యంగా వాళ్ళపైనే ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మిగతా అంతా కూడా ఈ చట్టాలను వ్యతిరేకించేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు.